థర్డ్ జెండర్ వ్యక్తులను సాధారణంగా ప్రజలంతా లైట్ తీసుకుంటారు. కొందరైతే చులకనగా చూస్తారు. కానీ వారు మాత్రం తమకు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని తలుచుకుని ఎంతో గర్విస్తారు. మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడిని చంపింది ఒక ట్రాన్స్జెండర్ అనేది అందరికీ తెలిసిందే. అయితే అదే యుద్ధంలో పాండవుల గెలుపును ఖాయం చేసిన మరో క్యారెక్టర్ కూడా ఉంది. అది అర్జునుడి కొడుకు అరవన్ అని చాలా కొద్ది మందికే తెలుసు. అతన్ని ట్రాన్స్జెండర్లు తమ మూల పురుషుల్లో ఒకడిగా ఆరాధిస్తారు. ఇలా ఏడాదికోసారి అరవన్ను తలుచుకొని థర్డ్ జెండర్ ప్రజలంతా నివాళులర్పించే అరుదైన ఫెస్టివల్ తమిళనాడులో జరుగుతుంది. 1,00,000కు పైగా ట్రాన్స్జెండర్లు మనోరంజకంగా అలంకరించుకుని అరవన్ను వివాహం చేసుకుని ఆ మరుసటి రోజే విధవులుగా మారతారు. అదే ఆయనకు ఇచ్చే నివాళి. 18 రోజుల పాటు జరిగే ఆ ఉత్సవ విశేషాలేంటో ఈ స్టోరీలో చూడండి. మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడిని జయించకపోతే పాండవులకు విజయం వచ్చి ఉండేది కాదు. అయితే భీష్ముడిని ఆయుధాలు విసర్జించేలా చేసి పాండవులకు విజయం తెచ్చిపెట్టిన వీరనారి శిఖండి పాండవుల పక్షాన నిలబడి భీష్ముడిని అడ్డుకుంది. శిఖండి గురించి అందరికీ తెలిసిందే. ఇక పాండవుల పక్షాన బలిదానం చేసిన మరో క్యారెక్టర్ కూడా ఉంది. ఆ క్యారెక్టర్ పేరే అరవాన్. అరవాన్ను తమిళలో కూతండవార్ అని కూడా పిలుస్తారు. ఈయనది ఓ విచిత్రమైన కథ. ఉలూపి అనే నాగకన్య ద్వారా అర్జునుడికి జన్మించిన వాడే అరవాన్. ఇతను నాగలోకంలో పెరిగి యుద్ధ విద్యలు, మాయాయుద్ధం, అస్త్రశస్త్రాలను ప్రయోగించడం నేర్చుకున్నాడు. తండ్రి అర్జునుడిని కలుసుకున్నప్పుడు యుద్ధానికి సహాయం చేయడానికి వచ్చాడు. అరవాన్ భయంకరమైన యోధుడు. యుద్ధంలో అనేక కౌరవ సైనికులను సంహరించాడు. అయితే భారత యుద్ధం మొదలు కాకముందు పాండవులు విజయం కోసం కాళికాదేవిని మానవ బలి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా కొన్ని గాథలు చెబుతున్నాయి. ఆ బలిచ్చే వ్యక్తి కూడా రాజవంశపు రక్తం ఉండి ధైర్యవంతుడైన స్వచ్ఛమైన యువకుడై ఉండాలి అనేది నియమం. దీంతో అరవాన్ స్వయంగా ముందుకొస్తాడు. అయితే స్వచ్ఛంద బలి ఇవ్వడానికి ముందు ఆయన 3 వరాలు కోరాడు. యుద్ధ భూమిలో తాను బలి పశువులా కాకుండా హీరోగా మరణించాలి. యుద్ధం పూర్తయ్యే వరకు ఆ యుద్ధాన్ని తన కళ్ళల్లో చూడాలి. మరణించే ముందు పెళ్లి చేసుకోవాలి. ఆ షరతులను ఎలా ఆమోదించాలో పాండవులకు తెలియలేదు. దీంతో కృష్ణుడి ఎంటర్ అయి ఆ 3 వరాలు మంజూరు చేస్తాడు. అమ్మవారికి బలి అవ్వడానికి వచ్చిన అరవాన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో కృష్ణుడు మోహిని రూపంలో వచ్చి అరవాన్ను వివాహం చేసుకున్నాడు. ఆ మరుసటి రోజు అరవాన్ శరీరాన్ని అనేక భాగాలుగా కోసి కాళీమాతకు నైవేద్యంగా సమర్పించారట. ఆయన త్యాగం వల్లనే పాండవులకు విజయం లభించింది. అయితే యుద్ధానికి ముందు బలి అయిన కృష్ణుడి వరాల కారణంగా మళ్లీ బతికొచ్చి 8 రోజులు భీకర యుద్ధం చేసి నిష్క్రమించినట్లు తమిళ గాథల ద్వారా తెలుస్తుంది. అరవాన్ కోరిక ప్రకారం ఆయన తలను మాత్రం ఎత్తైన ప్రదేశంలో ఉంచి యుద్ధం పూర్తయ్యేదాకా చూసేలా కృష్ణ పరమాత్మ ఏర్పాట్లు చేశాడు. ఆనాటి ఈ విషాదాన్ని ప్రతి సంవత్సరం కల్లకురిచి జిల్లాలోని కూవగాం అనే గ్రామంలో ఈ సంస్మరణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. కోవగాంలో కూతాండవర్ అనే ఆలయంలో జరిగే ఈ ఉత్సవాలకు ట్రాన్స్జెండర్లు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇది యావత్ భారతదేశంలోని ట్రాన్స్జెండర్లు ప్రతి ఏటా కలుసుకోవడానికి ఒక కూడలిగా మారింది. కువగాంలో ఈ ఉత్సవాలు ఏప్రిల్ 2వ పక్షంలో మొదలై 18 రోజుల పాటు జరుపుకుని ఇటీవలే పూర్తయ్యాయి. ఎక్కడికక్కడి నుంచో ట్రాన్స్జెండర్లంతా బాగా అలంకరించుకుని వస్తారు. సిగలో మల్లెలు పెట్టుకుని ఖరీదైన ఆభరణాలు ధరించి అందరినీ ఎంతగానో ఆకర్షిస్తారు. వారి రాకతో కూవగాంలో ఎక్కడ చూసినా పూలు, అత్తరుల సువాసనలు వెదజల్లుతాయి. ఈ ఉత్సవానికి లక్షలాదిగా ట్రాన్స్జెండర్లు తరలి వస్తారని అంచనా. ఉత్సవం కోసం వచ్చిన వారు అరవాన్ను వివాహం చేసుకుంటారు. ఆ రోజంతా ఆయనతో కలిసి ఉండి ఆయన చివరి కోరిక తీర్చినట్టుగా భావించి మరుసటి రోజు అందరూ విధవలుగా మారతారు. అంటే తాము ధరించిన గాజులు పగలగొట్టడం, నెత్తిన ఉన్న కుంకుమను తుడిచేయడం, తలచీరలు ధరించి విధవలుగా మారిపోతారు. ఈ ఘట్టంలో ట్రాన్స్జెండర్లంతా కూడా తమ భర్తను యుద్ధంలో కోల్పోయామని భావించి ఎంతో దుఃఖిస్తారు. ఇలా ఏడాదిలో ఒకరోజు తాము అర్జునుడి కుమారుడిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత విధవరాలు అయిపోతారు.
ఇక ట్రాన్స్జెండర్లలో వేర్వేరు పనులు చేసుకునే వాళ్ళు ఉన్నా తమకు ఎవరు సరిగ్గా పని ఇవ్వని కారణంగా చాలా మంది సెక్స్ వర్కర్లుగా మారారని అక్కడికి వచ్చే ట్రాన్స్జెండర్లు ఆవేదన వ్యక్తం చేస్తారు. కువగాంలో ఈ 18 రోజులు సెక్స్ వర్క్ విచ్చలవిడిగా జరుగుతుంది. ఈ ఉత్సవాలు తమకు పూర్తి స్వేచ్ఛను ప్రసాదిస్తాయని, ఎవరూ ఆంక్షలు పెట్టరని, అందరూ ఎంతో పెద్ద మనసుతో వ్యవహరిస్తారని పలువురు థర్డ్ జెండర్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఇక ఈసారి ఆరవాన ఉత్సవం ఓ ప్రత్యేకమైన సందర్భంలో జరిగిందని, అందువల్ల దీనికి మరింత ప్రాముఖ్యత ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019కి గత మార్చిలో సవరణ చేశారు. ఆ సవరణ ప్రకారం సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ హక్కును రద్దు చేసి వైద్య పరీక్షలు, స్టేట్ స్క్రూటినీని తప్పనిసరి చేశారు. దీంతో ఎవరు పడితే వారు ట్రాన్స్జెండర్ల పేరిట ఆ కమ్యూనిటీలో కలవకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంది. అయితే ఇది వ్యక్తి స్వేచ్ఛను హరిస్తోందని, ఎవరు ఎలా ఉండాలో మరెవరు వైద్య పరీక్షలు చేసి నిర్ధారించాల్సిన అవసరం ఏంటని కొందరు నిరసిస్తున్నారు. ఈ చట్టం పురుష ట్రాన్స్జెండర్లను, నాన్ బైనరీ వ్యక్తులను ఇబ్బందుల పాలు చేస్తోందని వారంటున్నారు. ఇందులో హిందువులతో పాటు పలువురు ముస్లిం ట్రాన్స్జెండర్లు కూడా ఉన్నారు. ముస్లిం కుటుంబాలు కూడా థర్డ్ జెండర్ పట్ల మరింత వివక్ష ఉండడం వల్ల అలాంటి వారు కోగాంకు వచ్చి ఈ కమ్యూనిటీలో కలిసిపోతున్నారు. ఇక్కడకు వచ్చి వెళ్లిన తర్వాత సభ్య సమాజంలో తమ మీద ఉండే ఆంక్షలకు అనుగుణంగా గడుపుతూ మళ్లీ వచ్చే సంవత్సరం జరిగే ఉత్సవాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా తమిళనాడులో ప్రతి ఏటా లక్షలాదిగా ట్రాన్స్జెండర్లు తరలివచ్చే కువగాం అందమైన అమ్మాయి కన్నా గొప్పగా అలంకరించుకుని ఆ చుట్టుపక్కల కుర్రకారునే కాక దేశవ్యాప్తంగా ఉండే ఔత్సాహికులను ఆహ్వానిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ 18 రోజులు కూడా ప్రతి ఏటా బ్రెజిల్లో జరిగే కార్నివాల్ ఉత్సవాలలాగే ఉన్నా ఇందులో విచ్చలవిడి శృంగారానికి ప్రాధాన్యత కనిపించదు. అంతకన్నా ఎక్కువగా భారత యుద్ధ కాలం నాటి సోషియో స్పిరిచువల్ స్పిరిట్ అత్యధికంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఇవాల్టి ప్రైమ్ మహిళ. నమస్తే.